ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. తులారాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం. వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి గురుడు, శని ముఖ్యమైనటువంటి కారణం అవ్వడం చేత, అంటే అనుకూలంగా ఉండడం చేత ఎంతటి కార్యక్రమాలనైనా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండండి. వారపు మధ్యలో ప్రయాణాదులు ఉంటాయి. వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయపరమైన సమస్యలు తగ్గుతాయి. స్వతంత్ర రూపమైనటువంటి పనులు, అంటే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా నూతనమైనటువంటి ప్రయత్నాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా పెద్దగా గొప్పగా ఏ ఇబ్బంది ఏం లేదు. అయితే దృఢమైన మనస్సు, కార్యజయం, దీక్షత తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయంగా గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహం ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం ద్వారా వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారికి శుక్రవారం కుంకుమ పూజ చేయించండి. ప్రతిరోజు కూడా లలిత అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం లాంటి దేవి ఖడ్గమాల, దుర్గా సప్తశ్లోకి ఇటువంటివి పారాయణ చేయడం ద్వారా మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి.